యాడికన్నా పోయేటప్పుడు లేసి బిర్బిర్న రెడీ అవుతామా అనేసి ఏమీ లేదు వీళ్ళకి. ఏ రేఖ ఏం చేస్తా ఉండరే? ప్రియా ప్రియా ఇదే చెప్పింది పోతామనేసి ఇంకా లేదు చూడు ఈ బిడ్డ. ఏమిటి పట్లు చూస్తా ఉండవు? ఏం శారదా ఇంత బాగా కనబడతా ఉండవు? పెండ్లు కూతురు తర కనబడతా ఉండవు. ఊరికే నువ్వు పో బిర్న రెడీ అయిపో. ఏ సిగ్గు చూడమ్మా సిగ్గు. నేను నువ్వు కొత్తగా పెండ్లు అయ్యేటప్పుడు కనబడతా ఉండి చూడి అట్లా కనబడతా ఉండవు శారదా ఇప్పదు. మూసుకొని పోప్ప స్వామి. బిడ్లు పప్పులు ఎంత పారాడుతూ ఉంటారు. పోను ఫస్ట్. ఈ సీరు ఫస్ట్ టైం నిన్ను పెండ్ల ఇసి తోడుకొని కదా సంతకి, అప్పుడు తీసిస్తానే ఈ సీర ఇంకా పెట్టుకొని ఉండవా దీన్ని? ఫస్ట్ టైం తీసిస్తే కదా దానికి అట్లా సారుగా పెట్టింది. ఆ పది ఈ సీర కట్టుకునేటప్పుడు ఎట్లా కనబడతావు అంటో ఈ పది అట్లా ఉండవు సడి నువ్వు. ఇట్లంతా మాట్లాడను, నాకు సిగ్గు అవుతుంది. పో ఆ పక్క పో ఫస్ట్ రెడీ చేసిరా పో. కోడళ్ళు ఎంత వస్తారు ఇంకా. శారదా శారదా బిర్నా చూడి బిడ్లు రెడీ అయింటారేమో. ఏం కావాల్సిందక్క? కాఫీ ఎంత తాకపో, కాఫీ తీసుకొని వస్తానుండు. దీన్ని చూస్తూ ఉంటే నాకు కడుపుంతా మండుతా ఉంది. నాకు ఎవరు లేదు. దీనికి 3 కొడుకులు ఉండారు, 3 కోడలు ఉండారు, మొగుడు ఉన్నాడు. నాకు ఎవరు లేదు. ఎంత దుడ్లుంటే ఏమి, ఎంత ఆస్తి ఉంటే ఏమి, జొట్ల ఎవరు లేకుంటే. ఈ లోఫర్ నా కొడుకు అప్పుడు నన్ను చూసేకొచ్చేసి నా తాడుబిట్టు పెండ్లైపోయా వీడు. అప్పుడు విన్న పెండ్లయింటే ఈ ఇల్లు సిక్తా ఉండే, జమీన్ సిక్తా ఉండే, ఇంత బిడ్లు ఉంటా ఉండ్రి, ఎంత నాసైలానే ఉంటా ఉండే. నానే వర్మసర్లేదురా. నా తాడుబిట్టుకే ముగ్గురు మగ బిడ్లే ఉండరు. నాకు ఒక ఆడబిట్టు కానీ ఒక మగ బిడ్డ కానీ నా కడుపులో పుట్టలేదు కదా. నా తాడు పెట్టుకుంటే హ్యాపీ నా లైఫ్ లో లేదు. దీని హ్యాపీ అంతా పాట్స్ చేసేసి ఇంకా పోయేది నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు గుడ్ మార్నింగ్, ఎందుకు బాగుండారా? ఇప్పుడు నేను పొద్దునికనే బ్లాగ్స్ చేస్తా ఉంటాను. ఇవాళ తెలుసునా మీకు సర్ప్రైజ్ ఉంది. ఇదొకటి బిత్రి. ఇది నేను ఫస్ట్ దీనికి వీళ్ళకి తెచ్చి పెట్టాల. ఎట్లుంటానో నా తాడు పెట్టుకి దీన్ని ఇదంటే అయ్యలేదు. ఫస్ట్ దీన్ని ఇంకా స్టార్ట్ చేయాలమ్మా. ఈ ఎల్లంతా పాడ్స్ చేస్తే నేను పోయేది. ఎనుకుండారు కదా వాళ్ళు మా పెద్దత్త, అంటే మా అత్త ఉండరు, వాళ్ళ అక్క వాళ్ళు పెద్దత్త. అంటే హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళు యాళ్ళు ఇట్లా డ్రెస్ వేసుకుని ఉండారని చూస్తా ఉండారా? వీళ్ళంతా ఇట్లే మోడ్రన్. వీళ్ళు ఇది శారీ కట్టుకునేది అదంతా వీళ్ళకి రాదు. ఇది ఇట్లే మిడ్డీ వేసుకుంటారు, చుడిదార్ వేసుకుంటారు, ఇట్లా వీళ్ళు ఉండేది. అమ్మ అట్లంతా ఏం లేదు, నేను సీర కట్టుకుంటాను, నాకే వస్తుంది. అవునవును వీళ్ళకి సీర కట్టుకోనికి వస్తుంది, కానీ సీర కట్టుకోలేదు. ఎలా అంటే వీళ్ళు మోడ్రన్ ఆంటీ. ఆంటీ మీ మార్నింగ్ రొటీన్ చెప్పండి. నా మార్నింగ్ రొటీన్ చెప్పాలనా? ఏమొద్దు ఇది. అయ్యో ఆంటీ ఇంతో సిగ్గుపడతా ఉండారు. ఫ్రెండ్స్ మీరు బేచర్ అయ్యేదండ, నేను చెప్తాను వీళ్ళు మార్నింగ్ రొటీన్ ని. సేమ్ నాట్లే 12 గంటలకు లేస్తారు ఫ్రెండ్స్. 12 లేస్తే చాలు దాదాపు ఫ్రెష్ జ్యూసే కావాలా వీళ్ళకి. అట్లా జ్యూస్ అంతా తాగలదమ్మా, ఫ్రెష్ జ్యూసే కావాలా. 2 గ్లాస్ ఫ్రెష్ జ్యూస్ తాగిస్తారు, వాళ్ళు కూడా ఫ్రెష్ అయిస్తారు. వీళ్ళు జ్యూస్ తాగి ఫ్రెష్ అయిస్తారు కదా, ఆమెకి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ మామూలుగా ఉండలేదు, బాగా చేస్తారు. నాకే వచ్చేలేదు, అట్లా చేస్తారు వీళ్ళు ఎక్సర్సైజ్ ని. ఆమెకి వాకింగ్ అని సాట్లు పోసి 2 వడాలు తినుకొని వస్తారు. ఆమెకి ఇంటికి వచ్చేసి అది కూడా సలాడే ఉండాలప్ప, సలాడ్ తింటారు. ఒక గిన్నె సలాడ్ తినేసి ఆమెకి 1 గ్లాస్ కాఫీ తక్కంటారు. అట్లంతా చెప్పకూడదు, ఊరికే ఉండు, నా ఫ్రెండ్స్ అంతా చూస్తారు. దీన్నంతా చెప్పకూడదు, దీన్నంతా కట్ చేసిడే. ఏమి పొద్దున్నే లేస్తే 2 గ్లాస్ జ్యూస్ తాగుతాను, ఇదంతా చెప్పకూడదమ్మా, ఇదంతా పర్సనల్ గా ఉండాలా. ఆంటీ ఇది లైవ్. లైవా? ఫస్ట్ చెప్పలేకనే నాకు లైవ్ పోతా ఉండను అనేసి నేనేమో వీడియోస్ చూసుకుంటా ఉండవు అనుకోని ఉండను. లైవ్ పోయిండవా? ఎంజాయ్ చూసిండారమ్మా. 10 పీపుల్స్ అంతేనా? అయ్యో ఆంటీ 10K. దీని కోడలు నమ్ముకొనిస్తే అంతేనా? మాను మరిదంతా
వస్తుంది ఇది. అయ్యో ఆంటీ పారుతాడు నిదానం. అయ్యో సారీ ఫ్రెండ్స్, సారీ. వాళ్ళు అర్జెంట్ లో ఏమో ఉండరు, దానికే పోతా ఉండరు. మీరు బేచర్స్ తీసుకున్న ఫ్రెండ్స్, నేనుండను. రాండ్ అయిపోద్ది ఏంద్ర ఎట్లా రెడీ అవుతా ఉండరు అనేసి చూపిస్తాను. నేను చెప్పిండాను మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నేను ఒక జాగాకి పోతా ఉండను. అజ్జయ్య నేను అలా తోడుకొని రాలేదా, నువ్వు అట్లా తోడుకొని రావాలి తను దాన్ని. అయ్యా ఇంటి దగ్గర పోయింటే అది వాక్య తీలు అక్క వస్తాను పదా, నువ్వు బస్ స్టాండ్ లో ఉండు, అట్లా వచ్చిస్తాననే దానికే నేను వస్తున్నాయి. సరే అయితే ఎంత సారదక్క ఇంకా రాలేదు కదా. అయ్యా అది వాక్లకి బీగ్ వేస్తా ఉండే, వస్తాను పదా అనే దానికే వస్తున్నాయి. నేను వాళ్ళ పాడాలు ఎంత వస్తా ఉండరు. ఏమక్క ఎండి ఇంతుంది అవ్వ, ఉండకాయలది మాకే ఉండకాయలదక్క. ఇంకా వయసు అయిండే వాళ్ళు ఇంకా నాక్ బిడ్లు పాపం ఈ ఆవులంతా ఎట్లుంటావో ఏమప్ప. నేను ఇప్పుడు ఆవులని లోపల కట్టేసేసిండారమ్మా. ఏం ఈ ఎండ్ల పాపం వాళ్ళకి ఉండేకైతుందా? ఏం ఆ కుంట్లో చూస్తే నీళ్లే లేదక్క. పాపం ఇంగ్యాడిపోయి నీళ్ళు తాకుతావి. దానికేనే నీళ్ళంతా పెట్టేసి మేపంతా వేసేసి వచ్చిండాను. ఇంకొకసారి నీళ్ళు పెట్టక నా మొగుడు చెప్పిండాను, అది ఏం చేస్తాడేమో ముండా కొడుకు. ఏం ఒక పని చేసేలేదా నా కొడుకు. ఆవులని చూసుకోలేదక్క, నేనే చూసుకోవాలా ఎంతనా. మా ఇంటి దగ్గర మాను ఉండేదానికి పర్వాలేదక్క, చల్లగా గాలి కొడుతుంది. ఆ ఒకే ఒక మాను ఉండేదంతే, దాన్ని కిందనే కట్టేసి వచ్చిండను. ఆవులు పెట్టుకొని ఉండే వాళ్ళకి యాడికి పోయేకి వచ్చేదానికి మనసే ఉండలేదు. ఆవులు ఉండిస్తే ఏ పాపం జీవం ఎంత ఈడుస్తా ఉంటుంది అక్క. అట్లయితే సార్ తక్కువ ఏం చేస్తారా, వాళ్ళు ఇంట్లోనే కట్టేసిండారా? ఆయక్కని ఇప్పుడు ఇంట్లోనే కట్టేసింది. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మానుంది కదా, ఆడే కట్టేసింది. నన్ను ఎట్సి అట్లా పారేస్తారు కదా మీరు. అయ్యా సార్థక్క ఏమైంది, మీ అక్క మిడ్ వేసుకొని వచ్చింది కదవే. ఏం చెప్తాను అంతే, అది నేనేం చేస్తామా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు మేము ఆటలు పోతా ఉంటాము. అయ్యా దీనికి చేసే పనిలేదమ్మా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా ఏమేమో చేసుకొని. ఇది మా ఆంటీ. హాయ్ చెప్పండి. హాయ్. అది మా అక్క జాజీ అనేసి బోలే పిస్తున్నాను ఫ్రెండ్స్. జాజీ అక్క హాయ్ చెప్పు. హాయ్. దేవర్సి ముండా నేనేం పిసినారి కాదు ఫ్రెండ్స్, ఏమో అంత ఇంత ఎత్తుపడతామో అనేసి అట్లా చేస్తాను అంతే, నేనేం పిసినారి కాదప్పా. అది మా అక్క రేఖ అనేసి. రేఖ అక్క హాయ్ చెప్పు. హాయ్. అప్పకుండేది మా అత్త హాయ్ చెప్పండి. హాయ్. అయ్యే కాదత్త హాయ్. హాయ్ హాయ్. వాళ్ళు మా అత్త ఫ్రెండ్స్ రేణక్క అనేసి. రేణక్క హాయ్ చెప్పండి. హాయ్. అప్పకుండే వాళ్ళు మా అత్త బెస్ట్ ఫ్రెండ్ మంజక్క అనేసి. అక్క హాయ్ చెప్పండి. హలో ఫ్రెండ్స్. ఇది ఎవరమ్మా? ఇదే మేము హై స్కూల్ మేడమ్మా ఇది. అయ్య మా ఊర్లో హై స్కూల్ కి ఇప్పుడంతా లీవు. ఇది ఊరిదే. హాయ్ ఫ్రెండ్స్, నేను చిలక చిలక జయ్యి. కళ్ళు కట్లేసుకున్నాడవా, జుట్టు చూడమ్మా ఎంత పొడవు వచ్చింది. అయ్యో జయక్క ఎవరితో సువ్వు ఏ యా చప్రలోనే తీసుకుంటే అది కళ్ళకేసుకునేది. అయ్యో అదే జాతర తర్వాత వచ్చింది లేనవా. చూస్తాకయ్య వీళ్ళు కడుపుమంట నా ప్యాస చేసేకొచ్చేదానికి ఎంత కడుపుమంట చూస్తా ఉండరు చూడండి. ఈ చిలక 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 చెయ్యి చూస్తే ఎందుకు కడుపు మండల. నేనంటే నేను ప్యాసం లేడి. సరే నేను ప్యాసం లేడి. అది ఇడండి అక్క ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అక్క. నేను అంత బాగా వీడియోస్ చేస్తాను, ఎంత కష్టపడి ఎడిట్ అంతా చేసి ఎంత వీడియో చేసి వేస్తాను. ఒకరు కూడా ఒక లైక్ కొట్టలేదు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అట్లా వీడియో ఎట్లుంది అనేసి కమెంట్ చేసేలేదు కదా అక్కయ్య. అక్క సబ్స్క్రైబ్ చేసుకునేదానికి, లైక్ కొట్టేదానికి, కమెంట్ చేసేదానికి ఏమో క్లాసులు తీసుకునేదక్క యూట్యూబ్. లైక్ కొట్టండా, సబ్స్క్రైబ్ చేసుకోండా, కమెంట్ చేయండా. మీరు నెట్ కి మాత్రం కాసియాలంతే, ఇంకేమి ఎంత ఇదంతా ఫ్రీనే ఉంటుంది. నెట్ కి మాత్రం కాసియాల. ఆ నెట్ ని పెట్టుకుని అంబానీ ఉద్దరం చేయదండా. ఒక దినానికి 2 GB ఖాళీ చేయండా కరెక్ట్ గా. నన్ను చూడండి పర్వాలేదు 2 GB. అయ్యో మంచి బస్సు వచ్చలే. పదండి బిర్నా సీట్ పెట్టుకుంటావు. యాడ్ సిక్తుంది సీట్, ఎంత ముడ్లోనే తోస్తారు పో. రాండా బిర్నా పోతాము. ఏ ప్రియా ఫోన్ వేసేసి పదవే బిర్నా సీట్ పెట్టుకో.
బిర్బిన పదండ పదండ అన్నయ్యని పిలియకు అర్చుడి నీ కొడుకును అన్నయ్య ఆడ నిలుచుకుని ఉండరు బిర్బిన పిలిపోతాము ఈ డ్రైవర్ బిర్న పోయిస్తాడు ఎరే కప్పమ్మ ఈ మొగుడు నట్లే జాజి మొగుడునే అది అర్చుడి మీ మామ ఎట్టి తక్కువ ఉండడు బిర్బిన రప్పండా పిలుచుకొని రప్పండా వీడు సానా వత్తు నిలిపెళ్దిడా